గీతాభ్యాసానికి సంతోషంగా వస్తున్న చిన్ని కన్నయ్యలకు, చిట్టి రాధమ్మలకు హరే కృష్ణ. ఈరోజు మనం నేర్చుకునే శ్లోకము భగవద్గీతలోని మొదటి అధ్యాయము అర్జున విషాద యుగంలో 6వ శ్లోకం. ముందుగా మనం శ్లోకాన్ని ఎలా పాడాలో నేర్చుకుందాం. తర్వాత కష్టమైన పదాలను పలకటం, తర్వాత ప్రతి పదానికి అర్థం తెలుసుకుందాం, భావం కూడా తెలుసుకుందాం. అర్థం తెలుసుకొని నేర్చుకుంటే ఎప్పటికీ గుర్తుండిపోతుంది. యుధామన్యుశ్చ విక్రాంత, యుధామన్యుశ్చ విక్రాంత, ఉత్తమౌజాశ్చ వీర్యవాన్, ఉత్తమౌజాశ్చ వీర్యవాన్, సౌభద్రో ద్రౌపదేయాశ్చ, సౌభద్రో ద్రౌపదేయాశ్చ, సర్వ ఏవ మహారథాః, సర్వ ఏవ మహారథాః. యుధామన్యుశ్చ విక్రాంత, ఉత్తమౌజాశ్చ వీర్యవాన్, సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. యుధామన్యుశ్చ విక్రాంత, ఉత్తమౌజాశ్చ వీర్యవాన్, సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. కష్టమైన పదాలు పలకటం నేర్చుకుందాం. యుధామన్యుశ్చ, ఈ పదాన్ని యుధామన్యు ప్లస్ చ కలిపితే యుధామన్యుశ్చ అవుతుందన్నమాట. విక్రాంత, ఈ పదాన్ని వాగుడిస్తే వి, కాకు దీర్ఘము క్రావడి 0, క్రామ్ విక్రాంత. ఉత్తమౌజాశ్చ, ఈ పదాన్ని ఉత్తమౌజః ప్లస్ చ, ఉత్తమౌజాశ్చ మెలికి సకిన చావత్తిచ్చి పలకాలి. ఉత్తమౌజాశ్చ. సౌభద్రో, సౌ ఒత్తు భా దోకి క్రావడి సౌభద్రో. ద్రౌపదేయాశ్చ, ఈ పదాన్ని ద్రౌపదేయః ప్లస్ చ, ద్రౌపదేయాశ్చ మెలికి సకిన చావత్తిచ్చి పలకాలి. యుధామన్యుశ్చ అంటే యుధామన్యుడును, విక్రాంతః పరాక్రమశాలి అయిన, ఉత్తమౌజాశ్చ ఉత్తమౌజుడును, వీర్యవాన్ వీర్యవంతుడైన, సౌభద్రః సుభద్రాదేవి కుమారుడు అంటే అభిమన్యుడు, ద్రౌపదేయాశ్చ ద్రౌపదీదేవి కుమారులు అంటే ఉప పాండవులు, సర్వే ఏవ మహారథాః అందరూ మహారథులే అని అర్థం. తాత్పర్యము: సంజయుడు యుద్ధభూమిలో ఏమి జరుగుతుందో తన దివ్య దృష్టితో చూసి ధృతరాష్ట్ర మహారాజునకు ఇలా వివరిస్తున్నాడన్నమాట. దుర్యోధనుడు పాండవ సైన్యంలో ఉన్న మహారథులను చూసి గురువైన ద్రోణాచార్యుని సమీపించి, ఓ గురువర్య, ఈ పాండవ సేన యందు గొప్ప విలుకండ్రు, యుద్ధమునందు భీమార్జునులతో సమానంగా యుద్ధము చేయువారు శూరవీరులు చాలామంది ఉన్నారు. వారు శౌర్యవంతులకు యుధామన్యుడు, పరాక్రమశాలియగు ఉత్తమౌజుడు, అభిమన్యుడు, ఉప పాండవులు వీరందరూ కూడా మహారథులే. ఇంకా ఆ దుర్యోధనుడు గురువైన ద్రోణాచార్యులతో ఏమని వివరించబోతున్నారో తర్వాత శ్లోకంలో నేర్చుకుందాం. జై శ్రీకృష్ణ.